ఈరోజు హైదరాబాద్ లో పాత బస్తీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంఘటన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. ఇది చాలా ఘోరమైనటువంటి దురదృష్టకర సంఘటన, ఒక విషాదకరమైన సంఘటన. జరగడానికి సంఘటన జరిగింది. దానిలో దాదాపు 14 మంది మరణించడం నిజంగా బాధాకరం. దానిలో చిన్నపిల్లడు పాపం ఎంత కొట్టుకొని పాపం వాళ్ళు ఎంత అవస్థలు పడి మరణించారో ఆ సంఘటన తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉంది. తెలంగాణ సమాజం అంతా బాధతో ఇవాళ తలడిస్తూ ఉన్నది. అంత దారుణమైన సంఘటన హైదరాబాద్ పాతబస్తీ సంఘటన. 14 మంది చనిపోవడం బాధాకరం. మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి, చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబాలకు ఒక మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటున్నాం. ఇప్పటికే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సంఘటన మీద స్పందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. విచారం వ్యక్తం చేయడం జరిగింది. చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం, గాయపడ్డ వారికి కూడా 50,000 రూపాయల ఆర్థిక సాయం స్వయంగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఏవి ప్రకటించినప్పుడు కూడా ఒకసారి సంఘటన జరిగినప్పుడు అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.